అదే బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు పోషించిన క్యారెక్టర్ పిల్లకాయలక వారు గూడా బ్రాహ్మిన్స్ మమ్మల్ని కించపరిచేలాగా ఉన్నాయని వాళ్ళు గూడా కోర్టుకి వెళ్లి అసలు ధర్నాలు చేయడం, నిరసనలు చేయడం. అసలు ఎలా ఉంటాయి సార్ ఆ 2 క్యారెక్టర్స్? అంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇది మోహన్ బాబు గారు, విష్ణు గారు వాళ్ళకున్న కెపాసిటీ నన్ను క్షమించండి. వాళ్ళకున్న భక్తికి, వాళ్ళకున్న ఆర్థిక స్తోమతకి వాళ్ళు తలుచుకుంటే వాళ్ళ తిరుపతి ప్రాంతంలో యూనివర్సిటీలో ఒక అద్భుతమైన శివాలయాన్ని కట్టగలరు, అవును. నిర్మించగలరు. హ్మ్. దాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు వచ్చి దర్శించుకునే స్థాయిలో ఆలయ నిర్మాణం జరగచ్చు, అర్చనలు జరగచ్చు. అంత హ్మ్. శక్తి ఉంది ఆళ్ళకి. ఆలయం నిర్మించడం పెద్ద విషయం గాదు అవును. గదా! అలాగే వాళ్ళు తలుచుకుంటే ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర చేసొచ్చారు. హ్మ్. పంచభూతలింగ క్షేత్ర దర్శనం చేసుకుంటూ అవును. వచ్చారు. ఏది సినిమాకి పక్కన పెట్టండి. వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట ఒక 1,00,00,000, 2,00,00,000 పెట్టి కిరీటాలు చేయించొచ్చు, ఆభరణాలు చేయించొచ్చు. హ్మ్. దేశవ్యాప్తంగా ఎంత ప్రచారం వస్తుంది? ఒక 20,00,00,000తో ఆళ్ళకి దక్కే మహాప్రచారం, మహాభక్తులను వాళ్ళకి లభించే కీర్తి ముందు ₹200,00,00,000 పైన రిస్క్ చేసి, ఈ భక్తి సినిమా తీయాల్సిన అవసరం వాళ్ళకెందుకుంది? అంటే దీని మీదే డబ్బులొస్తాయని వాళ్ళనుకుంటే మీరు గమనించండి. భక్తిరస చిత్రం వచ్చి ఎంత కాలమైంది? ఒక భక్తిరస చిత్రం హ్యూ హ్యూజ్ అమౌంట్స్ కలెక్ట్ చేసి ఎంత కాలమైంది? ఆళ్ళెందుకు ఈ రిస్క్‌కి సిద్ధపడ్డారు? ఏంటి కారణం? కన్నప్ప క్యారెక్టరు నా భూతో నా భవిష్యత్తుగా పోషించాలని ఒక ఆర్టిస్ట్ హ్మ్. తపన? లేక ఆయన 50వ సంవత్సరంలో ప్రెస్టీజియస్‌గా చాలా వందల కోట్ల సినిమా నిర్మించాలని మోహన్ బాబు గారి కోరిక ఇవేమీ కాదు. మోహన్ బాబు గారు మహాశివభక్తుడు. ఆయన బత్తిన ఈశ్వరుడని ఆయన పుట్టిన ప్రాంతంలో ఉన్న ఒక ఈశ్వరుడి గుడి నుంచి ఆ వరప్రసాదంతో పుట్టాడని ఆయన నమ్ముతారు. ఆయన హ్మ్. కుటుంబం నమ్ముతారు. ఆయన పేరు కూడా తెలుసు భక్తవత్సల అవును. నాయుడు. అంటే భక్తవత్సల. శివుడే. హ్మ్. అలాంటి వ్యక్తి శివుడి మీద కథ తీయాలన్న కోరిక, సినిమా తీయాలన్న కోరిక విష్ణు గారిది. వాళ్ళు ఈ కథ, ఈ జనరేషన్ చెప్పాలని ఇంత రిస్క్ చేసి చేస్తున్నారు తప్పితే, వాళ్ళు దీని మీద డబ్బులు చేసుకో రేపు సినిమాకి వందల కోట్ల కలెక్షన్‌లు రావచ్చు. హ్మ్. అవార్డులు రావచ్చు. అది వేరే విషయం. ముందు వాళ్ళు చేసిన ఎఫర్ట్, రిస్క్ మాత్రం జనానికి ఈ కథ చెప్పాలని చేసిన ప్రయత్నం.